అది ఒక విచిత్రమైన లైబ్రరీ. రాత్రి మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఎవరైనా చదువుకోవాలి అంటే రాత్రి సమయమందు మాత్రమే ఆ లైబ్రరీకి రావాలి. ఒకరోజు సంయుక్త ఒక్కతే ఆ లైబ్రరీకి చదువుకోవడానికి వెళ్తుంది. అంతకుముందు కొద్దిమంది ఎక్కడి వారక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటారు. కొద్దిసేపు అవుతుంది. రాత్రి 10 అవుతుంది. సంయుక్త టైం చూస్తుంది. అరే 10 o'clock కదా అయింది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను కాసేపు కూర్చుని ఇది చదువుకుని వెళ్తాను, పర్వాలేదు, కాస్త ఉన్నారు కదా ఎవరో ఒకళ్ళు తోడుగా అనుకుంటుంది. ఆ స్టోరీ చదవడంలో మునిగిపోయి తనకు టైం ఎంతైంది కూడా తెలియదు, అర్థం కాదు. చూస్తుంది. తను చదవాలి అనుకున్నది మొత్తం చదివిన తర్వాత టైం చూస్తే అర్ధరాత్రి 12 అవుతుంది. చుట్టూ చూస్తుంది, ఎవ్వరూ ఉండరు. తను ఒక్కతే ఉంటుంది. నెమ్మదిగా తనలో భయం స్టార్ట్ అవుతుంది. బయట లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి ఉంటాయి. తను కూర్చున్న స్థలంలో మాత్రమే లైట్ ఆన్ ఉంటుంది. టైం చూస్తుంది, చుట్టూ చూస్తుంది, టైం చూస్తుంది, చుట్టూ చూస్తుంది. టెన్షన్గా ఆ లైబ్రరీ నుంచి కొంచెం బయటకు వస్తుంది. ఆ లైబ్రరీ నుంచి బయటకు రావడానికి ఎగ్జిట్ చాలా దూరంలో ఉంటుంది. అలా ఒక్కతే వెళ్తూ ఉంటుంది. తను వెళ్తున్న స్థలంలోనే ఒక్కొక్క లైట్ వెలుగు ఉంటుంది. సంయుక్త గుండెల్లో భయం పెరిగిపోతూ ఉంటుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ తనలో లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళగానే అదే కారిడార్లో చివర ఒక స్త్రీ అటువైపుగా తిరిగి నిల్చుని ఉంటుంది. అమ్మయ్య, ఎవరో అక్కడ నిల్చుని ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్ళాలి. తనని తోడుగా ఉంది కదా, ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటుంది. తనని పిలుస్తుంది. హలో, ఎవరండి మీరు? కాస్త ఆగుతారా? నేను కూడా వస్తాను. నేను బుక్ చదువుతూ టైం చూసుకోలేదండి. 12 దాటిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి కదా అని తనే మాట్లాడుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది. కొంచెంగా నడుస్తూ ఉండగా తనకి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎవరు అని భయపడుతూ ఉంటుంది. ఆ శబ్దం ఆగిపోతుంది. సంయుక్త మరలా తను ప్రయాణం మొదలు పెడుతుంది. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే శబ్దం. తనలో భయం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. హలో ప్లీజ్ త్వరగా రండి. నాకు ఒక్కదానికి భయంగా ఉందండి. ఆగండి అని తనలో పెరుగుతున్న ఆ భయాన్ని ఇంకాస్త పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి. అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఒక లైట్ వెలుగుతుంది. సంయుక్త భయపడుతూ ఆ లైట్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. చుట్టూరా చూస్తుంది. తనకు ఏమీ అర్థం కాదు. చుట్టూ మళ్ళీ ఒక్కసారి చూస్తుంది. అదే శబ్దం తనని రమ్మని పిలుస్తుంది. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎంతసేపు నిల్చుంటావు? ఎంతసేపు వెయిట్ చేయాలి నేను ఇక్కడ? అంటుంది. తను ఆ భయంలో
ఆ శబ్దం స్వరాన్ని వినిపించుకోదు. తనని రమ్మంటున్న మాట ఒక్కటే తనకు వినపడుతుంది. దగ్గరగా ఆ స్త్రీ దగ్గరికి వెళ్తుంది. నెమ్మదిగా తనని తాకడానికి ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా తన చెయ్యి పైకెత్తుతుంది. నెమ్మదిగా ఆ స్త్రీని వెళ్ళి ఇలా తాకుతుంది. వెంటనే భయంకరమైన శబ్దం అని భయంతో సంయుక్త ఆ స్వరం, ఆ గొంతు వినిన వెంటనే భయంతో స్పృహ తప్పి కింద పడిపోతుంది. స్వరం అదృశ్యమైపోతుంది. సంయుక్త తెల్లవారి లేచి చూసేసరికి చుట్టుపక్కల ఏమీ కనిపించదు. తనకి అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అని. తన చుట్టుపక్కల అంతా మామూలుగానే ఉంది. తను బ్రతికే ఉంది. తన చుట్టూ ఎవరూ లేరు. తన ఇంట్లోనే ఉంది. తన బెడ్ పైన హాయిగా పడుకుని ఉంది. కాసేపటికి తను తలంతా తిప్పి చూస్తే తనకు అప్పుడు అర్థమైంది తనకి వచ్చింది కళ, అది నిజం కాదు అని. వెంటనే సంయుక్త బయటకు వెళ్ళింది. పరిగెత్తింది. అక్కడ లైబ్రరీ ఉందేమో అని చూసింది. తను చూసిన స్థలంలో ఏ లైబ్రరీ లేదు. ఆ రోజు నుంచి లైబ్రరీ అనే పదం వింటేనే సంయుక్త వణికిపోయేది. గజ వణుకుతూ అక్కడి నుంచి పరిగెత్తేది. ఎవరైనా లైబ్రరీకి రమ్మన్నా తను ఎంత చదువుకోవాలి అని ఉన్నా వెళ్ళేది కాదు.